మనిషి తనతో స్నేహం చేయాలని, సహవాసం చేయాలని ఆశించిన దేవుడు ఆ భాగ్యాన్ని భూమి మీద ఉండే అత్యల్పులైనటువంటి మానవులకి దేవుడు దయచేశాడు. అది దేవుని యొక్క గొప్పతనం. ఆ రకమైనటువంటి వాతావరణాన్ని అనుగ్రహించిన దేవుడు మొట్టమొదట భూమి మీద ఇశ్రాయేలీయుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాం కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యాకోబు యొక్క పుత్రులు లేదా సంతానమైన వారి దేవుడు తన జనంగా ఏర్పాటు చేసుకున్నాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూసినట్లయితే, నిర్గమకాండము 19వ అధ్యాయము 5-6 వచనాల్లో ఇలా రాశారు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిస్తే మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపత్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జన్మగాను ఉందిరని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వెళ్ళి ఇశ్రాయేలీయులకు చెప్పాడు. వీరెవరు? ఇశ్రాయేలీయులు. భూమి మీద దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మొట్టమొదటి ప్రజలు, దేవుని జనులు, దేవుని ప్రజలు ఎవరు అంటే ఇశ్రాయేలు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం ఇశ్రాయేలీయులు. ఇటు ఇశ్రాయేలీయుల ప్రజలతో ఏమన్నాడు అంటే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిస్తే మీరు సమస్త దేశ జనుల్లో నాకు స్వకీయ సాంపత్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. భూమి ఎవరిదే? సమస్త భూమి దేవుడిదే. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జన్మగాను ఉందిరని చెప్పము అన్నాడు మోషేతో. మోషే వెళ్ళి, దేవుడు మీ దేవుడుగా ఉంటాడు అట, మీరు ఆయన ప్రజలుగా ఉండాలట అని చెప్పాడు. అయితే ఎలాంటి ప్రజలుగా ఉండాలి? పరిశుద్ధమైన ప్రజలుగా ఉండాలి, యాజక రూపమైన రాజ్యంగా ఉండాలి అని చెప్పి దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలే ఇశ్రాయేలీయులు లేదా యూదులు. అబ్రహాం సంతానం ఏంటన్నాడంటే, మీరు నా ప్రజలు, మీరు నా ప్రజలు, నేను మీ దేవుడును అనే ఈ గొప్ప అవకాశాన్ని భూమి మీద ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ఇశ్రాయేలీయులు పట్ల దేవుడు చేసిన అద్భుతాలు, ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు చేసిన కార్యాలు, సూచక్రియలు అమోఘమైనవి. ఈ ప్రపంచంలో ఆకాశం మీద నుండి పడిన ఆహారం తిరిగిన ప్రజలు ఎవరైనా ఉన్నారంటే ఇశ్రాయేలీయులు. ఈ చరిత్రలో ఇంకెవరికి అలాంటి మహాభాగ్యము దొరకదు. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో సముద్రము పాయలైతే మధ్య నుంచి నడిచెళ్ళిన జనం ఎవరైనా ఉన్నారు అంటే ఇశ్రాయేలీయులు. ఇంకెవ్వరికి ఆ భాగ్యం లేదు. సముద్రం మీద వెళ్ళవలసింది ఎవరైనా సరే. మీకు సముద్రాలు కానీ నదులు కానీ పాయలై మధ్య నుంచి నడిచెళ్ళిన ప్రజలు ఎవరైనా ఉన్నారు అంటే ఇశ్రాయేలీయులు. ఆ భాగ్యం దేవుడు వారికి ఇచ్చాడు. మనుషులు సహజంగా భూమి మీద నీరు కానీ భూమిలో నీరు కానీ త్రాగుతారు. కానీ ప్రజలు బండ నుంచి వచ్చే నీరు తాగారు. బండ నీటినివ్వడం అంటే అసమస్య విషయము కాదు. అదొక అద్భుతం. బండ నుండి వచ్చే నీరు తాగే ప్రజలు ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారు అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. మహోన్నతుడైన పరమ తండ్రి అట్టి ప్రజలను అంత ఘనపరిచాడు. ఆ ప్రజలు నడిచి వెళ్తున్నప్పుడు అరణ్యంలో పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం, దేవదూతలను ఏర్పాటు చేశాడు దేవుడు. వారు 40 సంవత్సరాలు నడిచిన బట్టలు మాసిపోలేదు, కాలు వాచిపోలేదు.
ఇలాంటి ప్రజలు భూమి మీద ఇంకెక్కడా ఉండరు. ఎందుకంటే వారు ఎవరు ప్రజలు అయ్యారు? వారు దేవుని ప్రజలు. చెప్పాడు, మీరు నాకు ప్రజలు, నేను మీకు దేవుణ్ణి. జనులుగా కలిగిన ప్రజలు ఎవరు అంటే ఇశ్రాయేలీయులు, వారు ధన్యులు ఆనాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే, మీరు నాకు రాజ్యముగా, యాజకరూపమైన రాజ్యముగా ఉండాలి, నేను మీకు ఎలా ఉంటాను? దేవుడిగా ఉంటాను అని చెప్పి మహోన్నతుడైన పరమ తండ్రి భూమి మీద ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు ఎవరు అంటే ఇశ్రాయేలీయులు. వారి పట్ల చేసినటువంటి కార్యక్రమాలు సాధారణమైన సామాన్యమైన కార్యక్రమాలు కాదు. అద్భుతాలు చేసే దేవుడు, సూచక్రియలు చేసే దేవుడు, మహత్కార్యాలు చేసే దేవుడు వారి తరపున అవన్నీ చేసి చూపించాడు. అవునా? 2, నిబంధన చేసిన తర్వాత దేవుడు వారితో ఏమన్నాడు అంటే, మీరు నాకు పండగలు చేయాలి అన్నాడు. ఏం చేయాలట? మీరు నాకు చేయవలసినటువంటివి ఏమిటి అంటే, ఏం చేయాలి? పండగలు చేయాలి అన్నాడు. నిర్గమకాండం 19 ఇందా చదివిన వచనమంతా 5-6 వచనం. రెండోది ఏంటి అంటే, మీరు నాకు ఏం చేయాలట? పండగలు చేయాలి. ఎన్ని పండగలు అంటే, సంవత్సరానికి 3 పండగలు. ద్వితీయోపదేశకాండం 16:16. మీరు నాకు పండగలు చెయ్యాలి అన్నాడు. ఏటికంటే సంవత్సరానికి 3 సార్లు అనగా దాన్ని పులిన రొట్టెల పండుగ అంటారు, దాన్ని పెంతుకొస్తు పండుగ అంటారు, దీన్ని గుడారాల పండుగ అంటారు. నీ దేవుడైన యెహోవా ఏర్పరచు స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని ఏం చేయాలట? కనబడవలెను. ఎలా కనబడాలి? మగవారందరూ వట్టి చేతులతో కనబడకూడదు. రైట్. నువ్వు వచ్చినప్పుడు నీ చేతులు ఎలా ఉండకూడదు? ఖాళీగా ఉండకూడదు. ఖాళీ చేతులతో దేవుడి సన్నిధికి రాకూడదు. Do not come with empty hands. Don't show your empty hands. దేవుడు ప్రత్యేకించి ఏం చేశాడు అంటే, మూడు సార్లు నా సన్నిధికి పురుషులందరూ రావాలి. ఏటికి 3 పండగలు చెయ్యాలన్నాడు. ఏంటి పండగలు? పొంగని రొట్టెల పండగ అంటే పులియని రొట్టెల పండగ. పొంగని రొట్టెల పండుగ అంటే పులిని రొట్టెల పండుగ. 2 వారముల పండగ. వారముల పండగ అంటే పెంతెకొస్తు పండగ. 3 గుడారాల పండగ అన్నాడు కదండి. పర్ణశాల పండుగ అంటే గుడారముల పండగ. కాబట్టి దేవుడు ఏం నిర్ణయించాడంటే, నేను కోరుకునే పండగలు మీరు చెయ్యాలి. ఎన్ని పండగలు? 3. 1 పులియని రొట్టెల పండగ అంటే పులిసినది ఏది? మీ ఇంట్లో పులిపిండి పాపంతో సమానం. 2వది ఏం చేశాడు అంటే వారముల పండగ చేయాలి, అది పెంతెకొస్తు పండగ. 3వది ఏం చెప్పాడు అంటే గుడారాల పండగ చేయాలి. మీరు ఐగుప్తు దేశంలో నడిచి వచ్చినప్పుడు గుడారాలు వేసుకొని వచ్చారు, గుర్తుందా? దాన్ని మర్చిపోకుండా ఏటేటా గుడారాల పండగ చేయాలని చెప్పి దేవుడు ఇశ్రాయేలుకి ఏం చెప్పాడు? పండగలు చేయాలి. ఇది ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. పండగలు కావాలి. 3వ విషయం ఏమిటి అంటే, దేవుడు లేవికాండము 1-7 అధ్యాయాలు మనం చదివినప్పుడు ఇప్పుడు చదవకండి. మీరు నాకు
బలులు అర్పించాలి. మీరు నాకేం అర్పించాలి? బలులు అర్పించాలి అన్నాడు. మీరు నాకేం అర్పించాలి? బలులు అర్పించాలి. మీరు నాకు ప్రజలైతే, నేను మీకు దేవుడినైతే మీరు నాకు బలులు అర్పించాలి అని చెప్పాడు. ఎన్ని బలులు కావాలి మీకు అని అడిగితే దేవుడు చెప్పాడు, ఇదిగో నాకు దహన బలి కావాలి. మొదటి అధ్యాయము 3వ వచనంలో దహన బలి, నాకే బలి కావాలి? నాకు దహన బలి కావాలి అన్నాడు. 2వ అధ్యాయము 1వ వచనంలో నాకు నైవేద్యం కావాలి, మీరు నైవేద్యం పెడతారా? నాకు నైవేద్యం కావాలి అని దేవుడు కోరాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో నాకు మీరు ఏ బలి కావాలి? సమాధాన బలిస్తేనే మీకు నాకు సమాధానం, కాబట్టి సమాధాన బలి ఒకటి కావాలన్నాడు. ఎన్ని అయ్యాయి? 3. 4వ అధ్యాయంలో 3వ వచనం 2వ లైన్లో పాప పరిహారార్థ బలి కావాలి అన్నాడు. ఏ బలి కావాలి? పాప పరిహారార్థ బలి కావాలన్నాడు. ఎన్నయ్యాయి? 4 అయ్యాయి. 5వ అధ్యాయము 15వ వచనంలో అపరాధ పరిహారార్థ బలి కావాలి అన్నాడు. దేవుడు ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి ఏం కోరాడు? నాకు బలులు కావాలి, బలులు అర్పించాలి అన్నాడు. ఎన్ని బలులు? 5 బలులు కావాలి. 1 దహన బలి, 5 బలులు కావాలి. అందులో 1 దహన బలి, 2 నైవేద్యం, 3 సమాధాన బలి, 4 పాప పరిహారం సంబంధించిన బలి, 5 అపరాధానికి సంబంధించిన బలి, అపరాధ పరిహారార్థ బలి. నాకు ఎన్ని బలులు కావాలి? 5 రకాల బలులు కావాలి. నాకు బలులు కావాలి. అవునా? ఈ ప్రజలు ఎవరు? ఇశ్రాయేలీయులు. ఈ ప్రజలకి చెప్పాడు, నాకు పండగలు కావాలని చెప్పాడు. ఎన్ని పండగలు చేయాలి? 3 పండుగలు నాకు చేయాలని చెప్పాడు. ఈ ప్రజలకి నాకు బలులు కావాలని చెప్పాడు. అవునా? అదే దేవుడు మళ్ళీ ఈ ప్రజలకి ఏం చెప్పాడు అంటే, నాకు వాయిద్యాలు కావాలని కోరాడు. నాకేం కావాలి? నాకు వాయిద్యాలు కావాలి. దేంతో పడితే దాంతో వాయించితే నేను ఆనందించేవాడును కాబట్టి నాకు వాయిద్యాలు కావాలి అని దేవుడే నాకు వాయిద్యాలు ఇవ్వండి, వాయించండి అని చెప్పాడు. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము. దేవుడు కోరేడవి ఆయన కోరుకున్నాడు. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం. దావీదును ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలమును, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. కావాలని కోరింది ఎవరు? దేవుడే కోరాడు. నాకేం కావాలి? నాకు మీరు వాయిద్యాలు చేయించండి. వాయిద్యాలు చేయించండి అంటే చేయించినోడు ఎవరు? దావీదు చేయించాడు. సలహా ఇచ్చినోడు ఎవరు? నాతాను సలహా ఇచ్చాడు. అవునా? ఇప్పుడు ఈ వాయిద్యాలు వాయించేది ఎవరు? లేవీయులు. దావీదు వాయించాడు, లేవీయులు వాయిస్తారు. దావీదు యోధా గోత్రికుడు, లేవీయులు లేవీ గోత్రికుడు, యాజకులు వాయిస్తారు. అవునా? చెప్పట్లేదు మీరు. కోరింది ఎవరు? దేవుడే కోరుతున్నాడు. నాకు కావాలి ఇవి,
నాకు మరి మీరు వాయిద్యాలు వాయించండి. దానికి సంబంధించి దావీదు సర్వజనులారా ఏం కొట్టమన్నాడు? చప్పట్లు కొట్టండి అన్నాడు 73వ కీర్తనలో. 73ేనా కీర్తనల్లో చెప్పాడు, సర్వజనులారా చప్పట్లు కొట్టండి అన్నాడు. సర్వజనులు చప్పట్లు కొట్టాలి సార్. ఎన్నో కీర్తన అది? మర్చిపోయింది నేను. 81వ కీర్తన చప్పట్లు డైరెక్ట్గా ఉంటుందండి. నలభై 47 అండి. 47 కీర్తన. సర్వజనులారా రైట్. కొట్టమన్నది ఎవరు? కోరహు చెప్పాడు. క్షమించండి, దావీదు అని చెప్పానేమో నేను. కోరహు చెప్పాడు సర్వజనులారా ఏం కొట్టాలి? కోరహు ఎవరు? లేవీయుడు. కోరహు ఎవరు? లేవీయుడు. కాబట్టి యూదా ప్రజలకి లేవీయులు యాజకులు చప్పట్లు కొట్టండి. సర్వజనులారా ఏం చేయమన్నాడు? సర్వజనులారా చప్పట్లు కొట్టండి. మీరు ఎందుకు అది చూస్తున్నారు? ఈ రోజుల్లో వాక్యం చెప్పిన ప్రజలు లేరు. పోనీ చెప్పదామంటే ఆలకించిన ప్రజలు లేరు. ఇలాంటి దుర్భరమైనటువంటి రోజుల్లో మీరైనా ఆలకించండి, మనస్ఫూర్తిగా ఆలకించండి. దేవుడు ఏం చేస్తున్నాడో, ఏం కోరుతున్నాడో ఒకసారి ఆలోచించండి. సర్వజనులారా ఏం కొట్టమన్నాడు? చప్పట్లు కొట్టండి అని చెప్పినోడు దావీదు కాదు. దావీదు ఎందుకు చప్పట్లు కొట్టమంటాడు? కోరహు ఏ గోత్రికుడు? లేవి గోత్రికుడు. దావీదు వాయించాలు మాత్రమే చేయించాడు. దావీదు ఎక్కడ వాయించడు. దావీదు వాయించడానికి ఆయనే గోత్రికుడు కాడు, లేవి గోత్రికుడు కాడు. కాబట్టి దేవుడు ఏం కోరాడు? నాకు వాయిద్యాలు కావాలి. అదిగా వాయిద్యాలు సరళ వృక్షపు మాంతో చేయించేశాడట. దేంతో పడితే దానితో దేవునికి వాయిద్యాలు వాయించకూడదు. ఇప్పుడు రకరకాల వాయిద్యాలు వచ్చాయి చూడండి, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ దిగిపోయాయి కదా. కానీ దేవుడు ఏ వాయిద్యాలు కోరుతున్నాడు? దావీదు నాతాను చేసిన ఆలోచన ప్రకారం దేవుడు వారికి ఏం చెప్పాడంటే పలానా మాంతో చేయించండి అని చెప్పాడు. ఇప్పుడు నోవహ కాలంలో జలప్రలయం వచ్చినప్పుడు దేవుడు ఏ కర్రతో పడితే ఆ కర్రతో చేసుకో అన్నాడా? చితిసారకపు మ్రాను మాత్రమే వాడన్నాడు. అది దేవుడు తెలుసు ఆయనకి. ఆయన దేవుడు, ఆయనకి అన్ని తెలుసు. ఆయన మహాజ్ఞాని. తీసేస్తా, ఆయన దేవుడు. కాబట్టి ఏ మ్రానుతో ఏది చేస్తే బాగుంటుందో అన్నది ఎవరికి తెలుసు? ఆయన చెప్పాడు. సరళ వృక్షపు మ్రానుతో వాయిద్యాలు కావాలి. దావీదు చేయించాడు, లేదు వెలిగించాడు, వాయిస్తున్నారు. కోరహు పాటలు పాడతాడు. చెప్పాడు సర్వజనులారా ఏం కొట్టాలి? చప్పట్లు కొట్టండి. సర్వజనులారా చప్పట్లు. రైట్. 23వ అధ్యాయము మత్తయి సువార్త. మత్తయి సువార్త 23వ అధ్యాయం తీసారా? లేవి కాండము 27:30 అదల గురించి. లేవి కాండము 27:30. లేవి కాండము 27:30. అంతేనండి. మళ్ళీ చదవండి.
భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో రైట్ ఏ భాగము దేనిలోనైనా దశమ భాగం ఎవరి సొమ్ము దేవుని సొమ్ము కాబట్టి దేవుడు ఏం కోరుతున్నాడు వాళ్ళకి దశమ భాగము నాది ఎంతండి అది లేవి దశమ భాగం నాది 30-32 వచ్చిన వరకు చదవండి రైట్ ఎక్కువమన్నాడా తక్కువమన్నాడా దశమ భాగానికి ఏం చేయమన్నాడు 5వ వంతు కలపండి దశమ భాగం నాది అని చెప్పాడు దేవుడు గోవులలో గాని గొర్రె మేకల్లో గాని కాళ్ళ కింద నడిచినటువంటి వాటిలో గాని రైట్ దశమ భాగం ఎవరిది యెహోవాది ద్వితీయోపదేశకాండం 12:12 మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనికత్తెలు పొందక నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమి యెహోవా నీ గోత్రములో ఒక దాని యందు ఏర్పరచుకున్న స్థలమునే నీ దహన బలులను అర్పించి నేను నీ ఆజ్ఞాపించుకున్న సమస్తము అక్కడనే జరిగిపోలేదు రైట్ లేవికాండం 18:21 లేవికాండం 18:21 చదవండి ఏ మాత్రము నీ సంతానము మొలోకకు దాటనీయకూడదు దేవుని నామాన్ని ఏం చేయకూడదు అపవిత్రపరచకూడదు రైట్ నేను ఎవరు నేను యెహోవానని దేవుడు ఇశ్రాయేలీయులకి తెలియజేశాడు దశమ భాగం ఎవరిది అంత పరిశుద్ధుడు దేవుడు అత్యంత పరిశుద్ధుడైన దేవుడు ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి ఏం కోరుతున్నాడు దశమ భాగం నాది హలో అందరూ చూడాలి నా వైపు దశమ భాగం ఎవరిది దేవుడు మలాకీ గ్రంథంలో దాని గురించి చెప్తూ మరొక విషయాన్ని రాశాడు మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం మలాకీ 3:8 మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి అంటే ఏం చేస్తున్నారట మనుషులు యెహోవా దేవుడిగా గల జనులు ఏమయ్యారట దొంగలయ్యారు ధన్యులే ఇప్పుడు ఏమయ్యారు దొంగలయ్యారు దేవుని ప్రజలు ఏమయ్యారు దొంగలయ్యారు మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అంటే మానవుడు దొంగ అయ్యాడు అయితే మీరు నా దగ్గర దొంగతనం చేశారు అని దేవుడు అంటే ప్రజలు అంటున్నారు దేని విషయంలో మేము నీ దగ్గర దొంగతనం చేశామండి అని అన్నారట 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితరే కాబట్టి దశమ భాగం ఎవరిది దశమ భాగము నాది అమ్మా మీకు అర్థమవుతుందా మీ రాబడంతట్లో దశమ భాగం ఎవరిది దశమాంశాలు దేవుడివి శ్రేష్ఠ భాగాలు దేవుడివి మళ్ళీ అందులో కుంటిది కానీ గుడ్డిది కానీ గోనిది కానీ జబ్బుది కానీ దేవునికి ఇవ్వకూడదు శ్రేష్టమైనది శ్రేష్టమైనది ఇవ్వాలి దేవుడికి ఆయన దేవుడు ఆయన పరిశుద్ధుడండి
అత్యంత పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ దశమ భాగాన్ని తీసుకొని దేవుని సన్నిధికి వచ్చి ఆయనకి ఇవ్వకపోతే నువ్వు దొంగవే. మానవులు దేవుని దగ్గర ఏమయ్యారు? దొంగలయ్యారు. దేవుని సొమ్ము తినేస్తున్నారు. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వట్లేదు. దాన్ని యేసుప్రభు ఏం చెప్పాడు చూడండి, మత్తయి సువార్త 23:23లో. మత్తయి సువార్త 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పుదీనాలో, సోపులో, జీలకర్రలో అస్సలు తగ్గలేదండి. వాళ్ళు ఎందులో ఇస్తున్నారు? పుదీనా, సోపు, గొప్ప కాస్ట్లీ వస్తువులు కదా అవి. కాస్ట్లీగా పుదీనా ఆకులు 4 బయట పండే పెరట్లో 10 ఆకులు తీసి అందులో ఒకటి పక్కన పెట్టారు. కాస్ట్లీ వస్తువేనా? సోప్ ఉంది కదా, భోజనం చేసిన తర్వాత వేసుకుంటా 4 గింజలు 10 గింజలు తీసి అందులో గింజ పక్కన పెట్టారు. జీలకర్ర అంటే వీళ్ళు చేస్తున్నటువంటిది యేసుప్రభు చెప్పాడు, మీరు చేస్తున్న పనిది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలో, సోపులో, జీలకర్రలో 10వ వంతు చెల్లిస్తున్నారు. చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిదిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండను. ఇప్పుడు చెప్పండి, ఏది మానేసి ఏది చేయమన్నాడు? ఏది మానేసి ఏది చేయమన్నాడు? ఏది మానక ఏది చేయమన్నాడు? అర్థం లేదు కదా. వాటిని మానక వీటిని చెయ్యండి అన్నాడు. అంటే ఏది మానకూడదు? దశమ భాగాల్ని మానకూడదు. నీతిని, న్యాయమును, కనికరమును ప్రేమించడము మానకూడదు. అప్పుడు మీ దశమ భాగం లెక్కలో వస్తుంది. కాబట్టి దేవుడు ఏం కోరుతున్నాడు? మీ దశమ భాగములు నావి. అయితే ఇవన్నీ ఎక్కడికి తీసుకురావాలట? సంవత్సరానికి 3 సార్లు వచ్చిన, 3 పండగలకు వచ్చిన పురుషులందరూ సంవత్సరానికి 3 సార్లు దేవుని సన్నిధిలో కనబడిన, దేవుడు వారికి ఏర్పాటు చేసినటువంటి ఈ పులిన రొట్టెల పండగ, పెంతుకొస్తు పండగ, గొడాల పండగ చేయడానికి వచ్చిన, దేవుడు వారికి ఇచ్చినటువంటి 5 రకాలైనటువంటి బలులు దేవునికి అర్పించడానికి వచ్చిన, వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము వాయిద్యాలు వాయించి దేవుడిని ఆరాధించడానికి వచ్చిన, ప్రవక్త, రాజు, యాజకులు నియమించిన పద్ధతి ప్రకారము దేవుడిని సంతోషపరచడానికి వాయిద్యాలతో, గానాలతో దేవుడిని ఆరాధించడానికి వచ్చిన, బలులేయడానికి వచ్చిన, లేదు వారికి దేవుడిచ్చినటువంటి ఈ దశమ భాగాల్ని దేవుడికి ఇవ్వాలని వచ్చిన వారు రావాల్సినటువంటి చోటేది? దేవుని మందిరం. ఎక్కడికి రావాలి? దేవుని మందిరం. ఎక్కడ ఉంది దేవుని మందిరం? యెరూషలేములో ఉంది. ఎవరు కట్టారా దేవుని మందిరము? సొలొమోను కట్టాడు. కాబట్టి మీరు ఏది చేసినా ఎక్కడికి రావాలి? దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లేస్ దగ్గరికి రావాలి. ఎక్కడ పడితే అక్కడ మీరు దశమ భాగాలు ఇవ్వడానికి లేదు, ఎక్కడ పడితే అక్కడ మీరు బలులు వేయడానికి లేదు, ఎక్కడ పడితే అక్కడ మీరు వాయిద్యాలు వాయించడానికి లేదు, ఎక్కడ పడితే అక్కడ మీరు పండుగలు చేయడానికి లేదు అని ఈ విధిని తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహోన్నతుడైన దేవుడు ఆజ్ఞాపించాడు, తన దాసుడైన తన భక్తుడైన మోషే ద్వారా. ఇది వాస్తవమా కాదా? బైబిల్లో లేదా? వాస్తవం. మహోన్నతుడైన దేవుడు తన బిడ్డలకి, తను ఏర్పాటు చేసుకున్న తన ప్రజలకి తాను తెలియజేసిన విషయం ఏంటి అంటే, మీరు నాకు ప్రజలు, నేను మీకు దేవుడును. నేను మీకు దేవుడునైతే నేను చెప్పినట్టు మీరు చేయండి అని చెప్పి వారిని తన ప్రజలుగా, తన స్వకీయ జనంగా ఏర్పాటు చేసుకుని వారికి యెరూషలేము అనే ఆ ప్రాంతంలో ఒక మందిరాన్ని తన భక్తులైన సొలొమోను ద్వారా కట్టించుకొని
ఆ మందిరం దగ్గరికి ఏం చెప్పాడు అంటే ఈ 5 రకాలు మీరు ప్రజలు చెయ్యాలన్నాడు. అంటే వాస్తవానికి వీళ్ళు ఇశ్రాయేలీయులు సంఘము. ఇశ్రాయేలీయులు ఎవరు? ఒక సంఘం, ఒక సమాజం. అట్టి ప్రజలను దేవుడు తన స్వకీయ జనంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత కాలక్రమేణా వస్తున్న సమయంలో దేవుడు ఒకరోజు ఏం చెప్పాడు అంటే మళ్ళీ ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ అన్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయం. దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. తెలియదా? ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ 12వ వచనం, 1వ అధ్యాయం 12వ వచనం. నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మీరు రైట్, మీరే కదా రమ్మన్నారు. సంవత్సరానికి ఎన్నిసార్లు రమ్మన్నారు చెప్పండి? సంవత్సరానికి 3 సార్లు రమ్మని చెప్పింది నువ్వే. ఆ వచ్చినప్పుడు కూడా వట్టి చేతులతో రాకూడదని చెప్పింది నువ్వే. అవునా? చెప్పండి అమ్మా. రమ్మన్నది ఎవరు? ఇప్పుడు నేను ఎవరు రమ్మన్నాడు అని చెప్తున్నది ఎవరు? చూడండి, అర్థమైందా? సంవత్సరానికి ఎన్నిసార్లు రావాలి పురుషులు? 3 సార్లు రావాలి. మీరు రావాలి అని చెప్పాడు. అని చెప్పి ఇప్పుడు ఏమంటున్నారు? మీరు నా ప్రజలు కావాలి అనేసారు. ఎక్కడేమో నా ప్రజలు అన్నాడు, ఇప్పుడు ఏమన్నాడు? నా ప్రజలు కారు అన్నాడు. రావద్దంటే అర్థం ఏంటి? మీకు నాకు సంబంధం లేదు. ఒకప్పుడు మీరు నా ప్రజలే, ఇప్పుడు మీరు నాకు అక్కర్లేదు, మీరే నాకు అక్కర్లేదు అనేసాడు దేవుడు ఇశ్రాయేలీయులు. వద్దనేసాడండి. మీరు నాకు వద్దు, రావద్దు అనేసాడు. ఇప్పుడు మీరు ఆరాధనకు వచ్చారు, వస్తున్నప్పుడు మీరు వద్దు, మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు అన్నాడంటే అర్థం ఏంటి? మీరు కావాలని అక్కర్లేదన్నా? అక్కర్లేదని. నువ్వు కాకపోతే ఇంకొక దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు, నువ్వు ఈ చర్చి కాకపోతే ఇంకొక చర్చికి వెళ్ళిపోతావు అనడానికి ఆ రోజు అలాంటి అవకాశము లేదు. ఒకవేళ వెళ్ళినా అంగీకరించు. మీకు అర్థమవుతుంది. మొదట రమ్మన్నాడు ఎవరు? దేవుడే. ఇప్పుడు వద్దన్నాడు ఎవరు? మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు? నా సన్నిధికి ఎందుకు వస్తున్నారు మీరు రాకండి అని చెప్పాడు. అవాకైపోయారు, ఆలోచనలో పడ్డారు. ఏం మనం దశభాగం ఇవ్వలేదా? పండగలు చేయలేదా? నైవేద్యం పెట్టలేదా? ఏం చేసేమని దేవుడు మనల్ని వద్దనేస్తున్నాడు, మనల్ని రానివ్వట్లేదు అని ఒక ఆలోచన. మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవరు అన్నాడు? మీరు రండి అన్నాడు మొదట. ఇప్పుడు ఏమన్నాడు? వద్దు, మీరు నాకు రావద్దని చెప్పేసి. 14వ వచనం. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు రైట్. ఇప్పుడు పండుగలు చేయమని చెప్పింది ఎవరు? ఇప్పుడు ఏమన్నాడు? వద్దు వద్దు, అవి నాకు వ్యయములు అంటే అసహ్యములు, వేస్ట్. ఇప్పుడు మీరు ఆ పండగ చేయవలసిన అవసరాలు మరి లేదు, నాకు వేస్ట్, నాకు చేయకండి పండగలు అనేసి. నేను నాకు పండుగలు చేయొద్దు. అదేంటండి, మీరే కదా 3 సార్లు 3 పండుగలు చేయమని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు? మీరు వద్దనేస్తున్నారేంటి అని అంటే, మీరు వద్దు, మీరు చేయొద్దు, మీరు పండుగలు మరి చేయొద్దు, అసలు మిమ్మల్ని రమ్మన్నాడు ఎవడు అని చెప్పాడు. నెక్స్ట్ మళ్ళీ దేవుడి వారికి ఏం అపాయింట్ చేశాడు? బలులు కావాలని కోరింది ఎవరు? దేవుడే. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 1వ అధ్యాయము
11 చివరిని, అది కోడెల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను ఇష్టం అన్నాడా? ఇప్పుడు ఏమన్నాడు? ఇష్టమా? ఇష్టం లేదా? ఇష్టం లేదు. లేదు, నాకు అక్కర్లేదు, నీ బలులు నాకు అక్కర్లేదు. మీరు కోరితే కదండి మీరు తెచ్చాము ఇవన్నీ, నాకు అక్కర్లేదు, ఇప్పుడు మీరు తేకండి, మీ బలులు నాకు అక్కర్లేదు. ఇంకేం కోరాడు? వాయిద్యాలు. వాయిద్యాలు కోరింది ఎవరు? దేవుడే. ఆమోస్ గ్రంథం. కోరినోడే ఇప్పుడు ఏమంటున్నాడు? ఎవడు తెమ్మన్నాడు మిమ్మల్ని అంటున్నాడు. 6వ అధ్యాయము 5 స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు అన్నాడు. ఏ పాటలు? సర్వజనులారా చప్పట్ల కొట్టండి, గిలక వాయించండి, తప్పిటి వాయించండి, నాదము చేయండి అని చెప్పిన యాచకులకి ఇప్పుడేం చెప్తున్నాడు? స్వరమండలంతో కలిసి. అంటే ఆ పాటలు ఏ పాటలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు పాడుతుంటే దేవుడికి ఎలాగుంది? పాటలాగా లేదు, ఎలాగుంది? పిచ్చిలాగా ఉంది. కాబట్టి మీ పిచ్చి పాటలు ఆపేయండి. ఎవరైనా దావీదు వలనే వాయించు అంటే దావీదు వాయించడం, దావీదు చేయించిన వాయిద్యములు వాయించచ్చు, వాయిద్యములను కల్పించు కొందరు, కల్పించుకొందరు. పాత్రలలో ద్రాక్షరసం పోసి పానము చేయొచ్చు, పరిమళ తైలం పోసుకొనిచుందరు కానీ యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవముల గురించి చింతపడరు. కాబట్టి త్రాగుబోతులైన మీ యొక్క వాయిద్యాలు నాకు అక్కర్లేదు అన్నాడు. వాయిద్యాలు మీరే కదా దావీదు ద్వారా చేయమన్నారు, సరళవృక్షపు మాతో చేయమన్నారు, తంబుర సితార నా చప్పట్లు ఇవన్నీ మీరే ఆజ్ఞాపించారు. ఇప్పుడు పాడుతున్నామంటే మీ గానము నాకు ఏమో ఇప్పుడు నాకు ఎలాగుంది? పిచ్చిలాగా ఉంది. కాబట్టి పిచ్చి పాటలు మానేయండి, ఈ పిచ్చి పనులు చేయగలను. కొలస్సీలకు రాసిన పత్రిక. మహోన్నతుడైన దేవుడు తానేమి కోరుకోవడానికి ఇవన్నీ వద్దంటున్నాడో చూద్దాం. 2వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండగ అమావాస్య విశ్రాంతి దినం అలవాటు విషయంలోనైనను మీకు తీర్పు తెచ్చిన అవకాశం ఇవ్వబడి ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపం ఎవరిలో ఉంది? కాబట్టి ఈ ఛాయారూపకమైన పండగలు, ఈ వాయిద్యాలు, ఇవైతే నాకు మీరు వద్దు, నాకు తీసుకురావచ్చు. వాయిద్యాలు నేను కోరుకున్నాను. వాయిద్యాలతో పాటు ఏముంటాయి? పాటలు ఉంటాయి కదా. ఇప్పుడు మంచివయ్యా పిచ్చివయ్యా? పిచ్చివి. మీ పిచ్చి పాటలు నాకు అక్కర్లేదు. మీరు దశంభాగాలు ఇస్తున్నారు కానీ ఇప్పుడు ఏం చేశారు మీరు? ఇవ్వద్దల్లా. దేవుడు ఏమన్నాడు? దొంగలు మీరేం చేస్తున్నారు? దశమానికి మరొక 5% కలిపేవలసింది అసలే ఇవ్వకుండా కలిపేస్తారు మీరు. దొంగ మానవుడు దేవుని యొద్ద ఏం చేస్తున్నాడు? దొంగతనం చేస్తున్నారు మీరు. నేనిచ్చిన సొమ్మే, నీ సొంత సొమ్మేం కాదు. నేనిచ్చిన పశువులే, నేనిచ్చిన గొర్రెలే, నేనిచ్చిన మేకలే, నేనిచ్చినవే అన్ని మీరు అనుభవిస్తున్నారు. తిరిగి నాకు ఇవ్వడానికి ఏదో వీళ్ళేదో స్వయంగా సృష్టించుకున్నట్టు దేవుడికి ఇవ్వడానికి ఏం చేస్తున్నారట? బాధపడిపోతున్నారట. దొంగతనం చేయవలసి వచ్చిందట. సొమ్ము ఎవరిది? సొమ్ము దేవుడు. ప్రాణాత్మలు ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. దేహం ఎవరిది? అంతా అయిందే. మన
మేనేజ్మెంట్ చేస్తూ అన్న వస్త్రాలకు లోటు లేకుండా మనం ఆహార పానీయాలు స్వీకరిస్తూ లేని వారికి సహాయం చేస్తూ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి జీవించి నిమిత్తం దేవుడు నాకు అది ధారాళంగా దయచేస్తాడు. మన అవసరాలు తెలుస్తున్నాడు. ఓకేనా? నశరు నాకు ఇవి కావాలని చెప్పింది ఎవరు? దేవుడే. నాకు ఇవి అసహ్యం అని చెప్తుంది ఎవరు? ఎందుకు చెప్పాడు? కావాలని కోరినాడు ఆయనే, నాకు ఇప్పుడు ఇవి అక్కర్లేదని చెప్పినవాడు ఆయనే. కారణం ఏమై ఉంటుందో నేటి సంఘము ఆలోచించాలి. ఆయన అలాంటి కోరుకునేవాడైతే మళ్ళీ వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి కానీ రిజెక్ట్ చేయకూడదు కదా. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే, ఈ బలులు నాకు అక్కర్లేదు, మీరు నాకు అక్కర్లేదు, ఆ వాయిద్యాలు నాకు అక్కర్లేదు, దశమ భాగాలు నాకు అక్కర్లేదు, పండగలు నాకు అక్కర్లేదు, ఇప్పుడు నాకు అవన్నీ అసహ్యం అని చెప్పేసాడు లేదా? క్లియర్గా చెప్పాడు అసహ్యం. మీకా 6:6 యోనా మీకా ఇంకా తెలియదా? తెమ్మన్నవాడివి నువ్వే, వద్దన్నవాడవు నువ్వే. అయితే ఈయనకు ఒక ఆలోచన వచ్చిందట. ఎవరికి? మీకాకి. ప్రవక్త కదా, ప్రజలకు చెప్పిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు బలులు వద్దన్నావు, వాయిద్యాలు వద్దన్నావు, పాటలు వద్దన్నావు, నైవేద్యం వద్దన్నావు, అసలు మమ్మల్నే వద్దన్నావు. అవునా? పండగలు చేయొద్దన్నావు. మరి మీ సన్నిధికి రావాలా అక్కర్లేదా? నువ్వు రావాలి కదా. అయితే మరి ఏం తీసుకొని వస్తే నువ్వు సంతోషిస్తావని అన్వేషించాడట. కొంచెం భక్తి గలవాడు కదా, మంచోడు మీద. మరి ఏం తీసుకొని రావాలి అని ఆయన ఆలోచించి ఇలా చెప్పాడు. ఏమి తీసుకొని వచ్చి 6వ అధ్యాయం 6వ వచనంలో, నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. ఏమి తీసుకుని రావాలి? ఈ వద్దనేసావు, ఈ వద్దనేసావు. నువ్వు తప్పితే వేరే దిక్కు మాకు మరి లేదు. రాకపోతే మాకు కాలం గడగదు. దేవుడిని వదిలేసి బాగుపెట్టాడు ఎవడో. నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, మనం బ్రతికిన ఆయన దగ్గర బ్రతకాలి, చచ్చినా ఆయన దగ్గర బ్రతకాలి. ఆయన వదిలేసామంటే ఇంకొక దేవుడు లేడు. మనం బ్రతికినా ఆయన పాదాల దగ్గర బ్రతకాలి, చచ్చినా ఆయన పాదాల దగ్గర చావాలి. ఒకవేళ నువ్వు ఏదైనా పొరపాటు చేస్తే అది ఒప్పుకోవడం కూడా ఎక్కడ జరగాలి? ఆయన పాదాల దగ్గర. ఇంకొకటి లేడు ఒప్పుకోవడానికి, క్షమించడానికి. ఇంకొకటి లేడు నిన్ను ఆదరించడానికి. ఆ ఉన్నాడు అక్కడే. కాబట్టి ఏం చెప్తున్నాడు అంటే, ఏం తీసుకొని రమ్మంటావు, మరి ఏం తీసుకొని వస్తే నువ్వు సంతోషిస్తావు అని అడిగి 7వ వచనంలో, దహన బలులను ఏడాది దూడలను అర్పిస్తే నీకు కావాలా? బలులు దహన బలులు నీకు కావాలా? అక్కర్లేదని చెప్పేసావు కదా. వేల కొలది పొట్టేళ్ళు, వేలాది నదులంత విస్తారమైన తైలం ఆయనకు సంతోషం కలిగేస్తుందా? ప్రశ్న వేస్తున్నాడు. దేవునికి సంతోషమా? వేలాది నదులంత విస్తార తైలం ఆయనకి సంతోషం కలిగేస్తుందా? ఆయనకి అవి అక్కర్లేదు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నా పాపానికై, నా అతిక్రమమునికై నా జ్యేష్ఠపుత్రుని ఇస్తున్నా అన్నాడు. అయితే నా కొడుకునిస్తే తీసుకుంటావా? ఏ కొడుకు? కొడుకులు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ జ్యేష్ఠపుత్రుని ఇవ్వడం అనేది చిన్న విషయము. ఏ కుటుంబంలోనైనా మొదట పుట్టే వారికి ఒక ప్రత్యేకం. తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ. ఆ తర్వాత సంగతి వేరు. జ్యేష్ఠుడు ఆయన అంటాడు, నా అతిక్రమముకై నా జ్యేష్ఠపుత్రుడిని ఇస్తున్నా, నా పెద్ద కొడుకుని ఇస్తాను. ఇస్తే నువ్వు సంతోషిస్తావా? నా పెద్ద కొడుకుని ఇచ్చిన నువ్వు సంతోషించేవాడవు. నా పరిహారముకై నా గర్భఫలముని ఇస్తున్నా, నా కడుపును కొట్టిన గర్భఫలాన్ని నీకు ఇచ్చేస్తాను, నా బిడ్డ నీకు ఇచ్చేస్తే నువ్వు సంతోషిస్తావా? నువ్వు సంతోషించు.
ఈ బలులు నీకు అక్కర్లేదు, పండగలు నీకు అక్కర్లేదు, వాయిద్యాలు నీకు సంతోషం కలిగించలేదు, మేము ఇచ్చిన దశమ భాగాలు కూడా నీకు సంతోషం కలిగించినవి కావు. మరి ఏమి ఇవ్వాలి, నీకు ఏమి ఇవ్వగలము అని అడిగాడు. ఓకేనా? నీకేమైనా అర్థమైందా? ఇవి నియమించిన వాడెవరు? ఇవి వద్దన్న వాడెవరు? అసహ్య భాషలు మిమ్మల్ని రమ్మన్నోడు ఎవడు అని చెప్పినోడు ఎవరు? కోరుకున్నవాడు ఆయనే, తిరస్కరించిన వాడు దేవుడే. కారణం ఏంటో తెలుసా? ఇక్కడ చెప్పాడు మీకా. మీకా మాటలకి దేవుడు చెప్పిన సమాధానం ఏంటంటే 8వ వచనంలో, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏంటి ఆ ఉత్తమమైనది అంటే న్యాయముగా నడుచుకోవడం. ఏం చేయాలట? న్యాయముగా నడుచుకోవడం. దేవుడికి మనుషులు కాదు కావలసింది, న్యాయంగా నడుచుకునేవారు కావాలి. 3 మాటలు చెప్పాడు. న్యాయముగా చదవండి. దేవుడు కోరే జనులు 1 న్యాయము, 2 కనికరము, 3 ఏ మనసట? లేన మనసు. దేవుడు ఏం కోరుతున్నాడో తెలియకుండా పశువులు ఉన్నాయని పశువుల్ని, డబ్బులు ఉన్నాయని దశంభాగాల్ని, చేతులు ఉన్నాయని చప్పట్లే, పండగలు ఉన్నాయని సంతోషాన్ని అనుభవించడానికి వెళ్తే దేవుడు ఆనందించేవాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? గలతీయులకు రాసిన పత్రిక. పాపము చెయ్యొద్దు అని దేవుడు మానవుడికి జన్మనిస్తే, స్వతంత్రాన్ని ఇస్తే మానవుడు పాపం చేశాడు. అవునా? పాపం చేసిన మనిషిని ఏమంటాడు అంటే, నన్ను పుట్టించకపోతే నేను చేయను కదా అంటున్నాడు. ఇశ్రాయేలీయులకి దేవుడు అన్ని చెప్పేసాడండి ముందే. ఆయన చెప్పకుండా ఏది చెయ్యమనడు, చెప్పే చెయ్యమంటాడు. అవునా? ఓ టీచరు ఎగ్జామ్ పేపర్ పెట్టాడు అంటే సబ్జెక్ట్ చెప్పకుండా ఎగ్జామ్ పేపర్ కూడా కదా. గలతీయులకు రాసిన పత్రిక తీసారా? 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 14వ వచనం. ధర్మశాస్త్రం అంతయో నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని ఒక్క మాటలో ఏమై ఉన్నది? రైట్. దేవుడు వారికి ఏమిచ్చాడు? ఈ మాటలు చెప్పినప్పుడు ఏం చేశాడు? నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు చెప్పాడు ముందు. ఆ తర్వాత ఏమిచ్చాడు? ఆ తర్వాత 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ తర్వాత 613 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇది దేవుడు ఆ ప్రజలను ఏర్పాటు చేసుకున్నప్పుడే ఇచ్చాడు సేనాయి పర్వతం దగ్గర. దాని సారం ఏమిటంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని. రైట్. ఇప్పుడు న్యాయము అనేది ఏంటి? నడక. కనికరము అనేది ఏంటి? ప్రేమ. దేన మనస్సు అనేది ఏంటి? తగ్గింపు. ఓకేనా? రాశాడు క్లియర్గా. న్యాయముగా నడుచుకో అంటే నీ నడకలో ఏముండాలి? నీ ప్రవర్తనలో ఏముండాలి? నీ ప్రవర్తనలో న్యాయం ఉండాలి, నీ నడకలో న్యాయం ఉండాలి, నీ మాటలో న్యాయం ఉండాలి, నీ కుటుంబంలో న్యాయం ఉండాలి, నీ వ్యవహారంలో న్యాయం ఉండాలి, నీ వాణిజ్యంలో న్యాయం ఉండాలి, నీ మాటల్లో కూడా న్యాయం ఉండాలి, నీ అడుగుల్లో న్యాయం ఉండాలి. అర్థం అవట్లేదా? న్యాయముగా నడుచుకున్నట్టు అనడా లేదా? అంటే నువ్వు ఎలా నడాలి? నువ్వు పండగలు చేస్తే సరిపోదు. ఎలా ఉండాలి? నీ నడకలో నాణ్యత ఉండాలి, న్యాయం ఉండాలి. నువ్వు బలులేస్తే సరిపోదు. నీ ప్రవర్తనలో ఏముండాలి?
న్యాయం ఉండాలి. బ్రదర్, బలులన్నీ పెర్ఫెక్ట్గా ఇచ్చేస్తున్నారు, అందులో డాకా ఏమి అన్ని పెర్ఫెక్ట్గా ఇస్తున్నారు. చప్పట్లో అద్భుతంగా కొడుతున్నారు, పాటలు సూపర్గా పాడుతున్నారు. పాడలేదా? మరి నడకలో ఏమి లేదు అంటే ప్రవర్తనలో న్యాయం లేకుండా దేవుడిని ఆరాధించి వచ్చారన్నమాట. ప్రవర్తనలో న్యాయం లేకుండా, మాటలో న్యాయం లేకుండా, క్రియల్లో న్యాయం లేకుండా, జీవితంలో న్యాయం లేకుండా, వ్యవహారంలో న్యాయం లేకుండా మనుషులు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని పాటలు పాడేసి దశభాగాలు వేసి వచ్చనమాట. అవునా? నాకు కనబడుతుంది. ఎవరు కనబడుతుంది? ఆయన చూస్తాడు. చూసేమంటాడంటే మీ బలులు నాకేలయ్యా, మీ దశభాగాలు నాకేలయ్యా, మీ పండగలు నాకెందుకు. ఇప్పుడు నాకు అవేమన్నాడు? అసహ్యం అన్నాడు. మీ ప్రవర్తనలో ఏముండాలి? న్యాయం ఉండాలి. ఒక పెద్ద మనిషి నాకు ఫోన్ చేసి, నాతో ఉద్యోగం చేసిన మనిషి ఇవాళ 4-5 ఇళ్ళు సిటీస్ లో కొనుక్కున్నాడు, కట్టించుకున్నాడు. నాకు ఆయనకి ఒకలాగే జీతం వస్తుంది, అయితే నాకు ఒక ఇల్లే ఉంది, వచ్చింది దానితో బ్రతుకుతున్నాం. నేను ఆయనలాగే చేసుంటే నాకు కూడా ఇవాళ 4-5 ఇళ్ళు ఉన్నానని అన్నాడు. అవునా? అంటే ఆ పెద్ద మనిషి ఏం చేస్తే 4-5 ఇళ్ళు కట్టగలిగాడు? అన్యాయం చేస్తే కట్టగలిగాడు. ఈ జీతగాడు ఏం చేయలేకపోయాడు? అన్యాయం చేయలేకపోయాడు. మరి అన్యాయం చేయలేదంటే ఏం చేశాడు? జీతమే తీసుకున్నాడు, ఆయన లంచం తీసుకున్నాడు. పాయింట్ అర్థమైందా? నువ్వు కావాలి దేవుడికి ఆరాధించడానికి, నువ్వు వాడు దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు దశభాగమై దేవుడు స్వీకరిస్తాడు. అర్థం లేదా? ఇప్పుడు ఆరాధించిన వాళ్ళు కావాలా, న్యాయంతో బ్రతికి ఆరాధించిన వాళ్ళు కావాలా? వీళ్ళు 5 రకాలు బాగానే ఉన్నాయి, కానీ లోపల ఏమి లేదు, న్యాయం లేదు. న్యాయము అంటే ఎదుటి వారికి చెప్పేది మాత్రమే కాదు. మనిషి ఏం చేయాలి? ప్రవర్తనలో చూసుకోవాలి. ఏది న్యాయం? ఏది న్యాయం? నీ అడుగులు. న్యాయానికి ఒక సింబల్ ఉంది, మీకు నేను చెప్పనా? చెప్పాను లేదు ఇంతకుముందు? ఒక సింబల్ ఉంది న్యాయానికి. ఓ త్రాసు పట్టుకోండి, అవునా? ఎలుగో త్రాసు పట్టుకొని ఇటువైపు 1 కేజీ గుండె వేయండి, ఇటువైపు 1 కేజీ బియ్యం వేయండి. న్యాయం ఎక్కడ కనపడుతుంది? ఆ ముళ్ళులో కనపడుతుంది. ఆ ముళ్ళు అటు వెళ్ళిపోతే ఇటు బియ్యం వేస్తాడు. దేవుడా చెప్పండి, ఆ ముళ్ళు దేన్ని చూపిస్తుంది? నీ కళ్ళుకి న్యాయం కనపడుతుంది. కానీ దాని కింద చింతపండు అంటించితే, దాని కింద బెల్లం అంటిస్తే, దాని కింద ఐస్కాంతం అంటిస్తే తీసుకునేవాడికి న్యాయంలాగే ఉంటది. ఆడికి న్యాయంగానే కనపడదు, అవతలుడికి అది మోసం అని తెలీదు. కానీ నీ మనస్సాక్షి అనే ముళ్ళు పనిచేస్తుంది కదా, నువ్వు మోసం చేసావని చెప్పేస్తాడు. లోకపు జనులు అలా ఉంటారు, నువ్వు అలా కొడకూడదు. ఎందుకంటే నువ్వు దేవుడిని ఆరాధించే మనిషి. ఆయన చెప్పాడు, సమస్త భూమి నాదే కదా అన్నాడు. సమస్త లోక ప్రజలలో మీరే నాకు స్వకీయ సాంపత్యమగుదురు అన్నాడు. కాబట్టి నా ఆజ్ఞలు మీకే, నా నియమాలు మీకే. మీరు నా ప్రజలు, నేను మీ దేవుడిని అయితే మాత్రము ఇదిగో ఈ విధంగా బ్రతకాలి, ఇవి చెయ్యాలి, దాన్ని అనుసరించాలి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయం. ఇంకా తెలియదా? 7వ వచనం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారం కనబడను. దేవుడు ఏం చూస్తున్నాడు? విధి విధానాలని చూస్తాడు, జీవితంలో న్యాయం ఉందో లేదో చూస్తాడు. విధి విధానాలు ఇక బోర్డు మీద ఉన్నాయి. ఇవి విధి విధానాలు, ఇవి చేతులతో జరుగుతున్నాయి, బాగా జరుగుతున్నాయి. ఒట్టి చేతులతో రాగా, ఏదో పట్టుకొని వస్తున్నారు, వాళ్ళు నైవేద్యము ఏదో తీసుకొని వస్తున్నారు. అవునా? కానీ
అంతరంగాన్ని చూసినప్పుడు లోపల దేవుడికి ఏం కనపడలేదు? అన్యాయం కనపడుతుంది. న్యాయానికి ప్రతీకగా ఏముంది? అన్యాయం కనపడుతుంది. అందువల్ల దేవుడు ఏమండి వద్దు అనడానికి గల కారణం ఏంటంటే మీరు అన్యాయస్తులు బలులేదు నాకు ఇష్టమో అన్యాయస్తులు. అయితే మేమేం చేసే అన్యాయం ఏమిటి అంటే మీరు చేసే అన్యాయము మీ తోటి మనిషిగా చేస్తున్నారు. అవునా? మీరు చేసే అన్యాయం ఎవరు చేస్తున్నారు? ఒకడు అన్యాయం చేశాడు అనుకోండి, ఎవరికి చేస్తాడు? ఇంకో వ్యక్తి చేస్తాడు. ఆడెవడు? దేవుడు సృష్టించినాడు కాడా? ఆ వ్యక్తికి దేవుడే తెలియకపోవచ్చు, కానీ దేవుడు సృష్టించినాడు కాడా? అవునా? వాడు సాతాన్ని సృష్టించినాడు అయితే వాడికి అన్యాయం చేయి. వాడు ఇంకొక దేవుడు సృష్టించినాడు అయితే వాడికి అన్యాయం చేయి. కానీ ఆ మనిషి కూడా ఎవరి పోలికలు సృష్టించబడ్డాడు? మనుషులందరూ దేవుని పోలికలను సృష్టించబడ్డారు. మనకు తెలియక మనం చేసింది న్యాయము అనుకుంటాం. దేవుని దృష్టితో చూడకపోతే మనం ఎంత అన్యాయం చేస్తున్నామో మనం గ్రహించలేము. అలా అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదని చెప్పేసి మన కొరింథీ పత్రిక 6:9 ఇశ్రాయేలీలు దేవుడు చూస్తే బలులు కనపడుతున్నాయి, బాగా తెచ్చారు, బలులు నైవేద్యం తెచ్చారు, దూపము దీపం అన్ని ఉన్నాయి, పండగలు అమావాస్యలు చేస్తున్నారు, కానీ లోపలేమి లేదు, న్యాయం లేదు. దేవుడు ఏం కోరుతున్నాడు? న్యాయం ఏది? చదవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి, మరి దేవుని రాజ్యానికి వారసులు కానివాడు ఆరాధించడానికి ఒక లేదు. దేవుని రాజ్యానికి వారసుడు కానివాడు ఆరాధించడానికి వస్తే ప్రయోజనం ఏముంది? ఆయనకి అన్యాయస్తులు దేవుని రాజ్యంలో వారసులు కానివారని మీకు తెలియదా? చాలు. దేవుడు ఏం కోరుతున్నాడు? బలులు కోరుతున్నాడా? న్యాయం కోరుతున్నాడా? జీవితంలో ఏముండాలి? జీవితంలో న్యాయం ఉన్నాడు ఆరాధనకి ఆనందంగా వస్తాడు. అట్టివాడు ఆరాధిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. స్త్రీ అయినా పురుషుడైనా. న్యాయము అనేది ప్రవర్తనకు సంబంధించింది. న్యాయము అనేది జీవితానికి సంబంధించింది. న్యాయము అనేది వ్యక్తిత్వం, అంతరంగ వ్యక్తికి సంబంధించింది. వ్యక్తిత్వం లేకుండా వారి పనులన్నీ చేస్తున్నారు కాబట్టి నాకు ఎలా అన్నాడు. దేవుడికి ఏం కావాలి అంటే పండుగలు కావాలా? వ్యక్తిత్వం కావాలా? చప్పట్లు వాయిద్యాలు కావాలా? వ్యక్తిత్వం కావాలా? ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నోళ్ళు ఉండాలి? న్యాయమును అనుసరించి నడుచుకునేవారు. ఎలా పట్టుకుంటే తిన్నగా కనబడాలి అంతే. అందువల్ల అది మీరు నాకు కనబడలేదు కాబట్టి మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు? మరి మీరే రమ్మన్నారు కదండి. పండగలు ఎవరు చేయమన్నాడు? మీరే చేయమన్నారు కదండి. బలులు ఎవరు తెమ్మన్నాడు? మీరే తెమ్మన్నారండి. అసలు మీరే నాకు అక్కర్లేదురా బాబు అంటే మళ్ళీ గురు పిల్లల్ని మేకపోతుల్ని తీసుకొని వస్తారండి. మీరే నాకు అక్కర్లేదంటే సంవత్సరానికి 3 సార్లు మిమ్మల్ని మళ్ళీ వస్తారేంటండి. మీరు రమ్మన్నారు కదండి అంటే నేను రమ్మన్నటువంటి మనుషులకి ఏముండాలి? నడకలో న్యాయం. నిన్ను వలే మీ పొరుగు వారిని. లంచము అన్యాయం. మత్తయి సువార్త 3 దేవుని రాజ్య పౌరులకి యోహాను చెప్పాడు. అయితే మేము ఏం చెయ్యాలి అని అడిగారట. మత్తయి సువార్త 3 కంటే లోకా సువార్త 3 ఇంకా క్లియర్గా ఉంటుంది. లోకా సువార్త తీసుకోండి. 12వ వచనం. సుంకరులు బాప్తిస్మం పొందవచ్చి. సుంకరులు అంటే పాపులు. బోధకుడా మేమేం చేయవాలని అతను అడుగుగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకొని వద్దని వారితో చెప్పాను. సైనికులు మేమేం చేయవాలని అతను అడిగినందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండడని వారితో చెప్పాను. అది న్యాయం. ఏ లోటు చేశాడు దేవుడు మానవులకి? ఏమి ఇవ్వలేదు మానవులకు దేవుడు. ఎవరికి ఇవ్వలేదు చెప్పండి? ఎవరికి బ్రతుకు పెట్టలేదు చెప్పండి? దేవుడు మనము తిరస్కార బుద్ధి కలిగి మన బుద్ధి సరిగ్గా లేక
మన ప్రవర్తన సరిగ్గా లేక మనము దేవుడికి దూరం చేసుకుంటున్నాం తప్ప దేవుడైతే మనకందరికీ అన్ని ధారాళంగా దయచేశాడు. లోపం ఎక్కడ ఉంది అంటే మనలో ఏం లేదట, న్యాయం లేదు. అందువల్ల ఏం చేశాడు అంటే న్యాయముగా నడుచుకుని జనం దగ్గరికి నేను వెళ్ళిపోతాను, నేను వారికి దేవుడిని అవుతాను. ఆ ప్రజలైతే న్యాయంగా నడుస్తారు. మీకు న్యాయం లేదని ఇశ్రాయేలీయులు ఏం చేశాడు, ఇశ్రాయేలీయులు విడిచిపెట్టేశాడు, రావద్దనిసాడండి. వాళ్ళు అన్నారు మేము అబ్రహాం సంతానం. మీ తండ్రి న్యాయవంతుడు, న్యాయంగా నడిచాడు, నీతిగా బ్రతికాడు, మీలో ఆయన జీన్స్ ఎక్కడ కనపడలేదు. నేర్చుకో క్లియర్గా చెప్పేశాడు. నా పాయింట్ మీకు అర్థమైంది. నడకలో ఏముండాలి, నడకలో న్యాయం ఉండాలి, నడకలో న్యాయం ఉండాలి. దాన్ని ధర్మశాస్త్రంలో ఎలా చెప్పాడంటే కుడి చెంప కొడితే చూపించమని చెప్పలేదు. కుడి చెంప కొడితే కుడి చెంప మీద కొట్టు, కంటికి పన్ను తీసేస్తే పన్ను తీసేయి, కాలు తీస్తే కాలు తీసేయి, దెబ్బ తీస్తే దెబ్బ కొడితే దెబ్బకు దెబ్బ, కాలికి కాలి, గాయానికి గాయం, వాతకి వాత. అంటే ఆ బాధ ఎలాంటిదో అవతలకి కూడా తెలియాలని దేవుడు చెప్పి దుష్టక్రియలు తగ్గుతాయని చెప్తే వాళ్ళు ఏం చేశారు, రెచ్చిపోయారు. అంటే ఇప్పుడు నేను దెబ్బ కాశాను, ఆ బాధ ఎలా ఉంటుందో మీకు కూడా తెలియాలి. తెలియాలంటే మీకు కూడా ఏం చేయాలి, ఏ రాయితో నా పళ్ళు ఓడగొట్టారో అదే రాయి పట్టుకొని మీకు ఏం చేయాలి, పళ్ళు ఓడగొడితే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది అని చెప్తే దాన్ని ఏం చేశారు అంటే ఎక్కువ చేసుకున్నారు వాళ్ళు. న్యాయం లేదు. అప్పుడు ఆ బాధ అంతా ఎలాగుంటుందో, ఆ కష్టం అంతా ఎలాగుంటుందో దేవుడు ఎవరి మీద వేసేసాడు, యేసు ప్రభు మీద వేసేసాడు. దాన్ని అర్థం చేసుకునే జనులు కావాలి. ఆ యేసు ప్రభు బాధ, ఆ యేసు ప్రభు కష్టం వర్ణించలేని బాధ, వర్ణించలేని కష్టం. కాబట్టి ప్రవర్తనలో ఏం కావాలి, ప్రవర్తనలో న్యాయం ఉండాలి, ప్రవర్తనలో న్యాయం ఉండాలి. న్యాయానికి భిన్నమైనదే అన్యాయం. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి. ఏ విషయంలో మేము అన్యాయం అంటే నువ్వు ఏ విషయంలో అన్యాయం చేస్తున్నావో చెక్ చేసుకో. కుటుంబంలో అన్యాయం చేస్తున్నావా, భార్య దగ్గర అన్యాయంగా బ్రతుకుతున్నావా, భర్తకు అన్యాయం చేస్తున్నావా, వాణిజ్యంలో అన్యాయం చేస్తున్నావా, ఉద్యోగంలో అన్యాయం చేస్తున్నావా, మాటల్లో అన్యాయం ఏమైనా ఉందా, ఆలోచనలో ఏమైనా అన్యాయపు ఆలోచనలు కలిగి ఉన్నావా? ఈ రకమైనటువంటిది ప్రతిరోజు ప్రతి మనిషి చెక్ చేసుకుంటే కానీ ఆదివారం ఆరాధన పనికిరాదు. మనం బ్రతుకున్నాం కాబట్టి మార్చుకోవడానికి కూడా మనకేమి ఇచ్చాడు దేవుడు, ఛాన్స్ ఉందండి, మనకు ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. చచ్చిపోతే మరి అది కూడా. కాబట్టి అన్యాయస్తులు ఆరాధించడానికి వీళ్ళు ఆపేయడానికి కారణం అదే. 12 గోత్రాల వారికి భూమిని వాటాలు వేసి యెహోషువ పనిచేస్తే ఇంటికి ఇల్లు కలుపుకుంటున్నారట, భూమికి భూమి కలుపుకుంటున్నారట. మీ గోత్రానికి రావాల్సింది మీ గోత్రానికి ఇచ్చేసాడు, మీ గోత్రానికి రావాల్సింది మీకు ఇచ్చాడు, మీ ఇల్లు మీకు ఇచ్చాడు, మీ ఇల్లు మీకు ఇచ్చాడు. ఇప్పుడు ఏం జరుగుతుందట, ఒకరినొకడు భక్షించుకొని, ఒకరినొకడు చంపుకొని, ఒకరి ఆస్తిని ఒకటి దోచుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయారట. అలాంటి వారు ఆరాధనకి పనికొచ్చే మనుషులు. మనం అందరూ వచ్చేయాలని కోరుకుంటాం కానండి, అందరూ దేవుడిని ఆరాధించడానికి అందరూ వస్తే మనం తెచ్చి బిల్డింగ్ నిండుతుంది, మన కానుకలు పట్టే సంచి నిండుతుంది డబ్బులు తప్ప దేనికి పనికిరారు. వాళ్ళు అక్రమం చేసిన వాళ్ళు రా, నువ్వెందుకు రా వాళ్ళని కూడబెడతావు అంటాడు దేవుడు. నీ ఇల్లు ఉంది, ఇంకొకటి ఇంటి మీద కొన్నేసాం, అవునా? నీ భార్య ఉంది, ఇంకొకటి భార్య మీద కొన్నేసాం. నీ భోజనం ఉంది, ఇంకొకటి భోజనం మీద నీ మనసు పడింది. ఇది అన్యాయం కాదా చెప్పండి? ఇలాంటి అన్యాయస్తులు ఆరాధిస్తే దేవుడు అంగీకరిస్తాడా? అందులోనూ ఆ దేశం ఏదే, ఎలాంటి దేశం, పాలు తేనెలు సమృద్ధి, అక్కడ ప్రపంచంలో లేనిది అక్కడ దేశం. అలాంటి ఉత్తమమైన భూమిని, సమృద్ధి గల దేశాన్ని దేవుడు వర్గిస్తే అన్యాయంగా బ్రతికారట. ఆయన నీతి కావాలని చూస్తే ఏం కనపడుతుందట, అన్యాయం కనపడదు. అడుగడుగున అన్యాయమే, అన్యాయమే, అన్యాయమే చెప్పాడు.
నీ కొడుకునిచ్చిన దేవుడు సంతోషించడం, నీ జ్యేష్ఠపుత్రుడిని ఇచ్చిన దేవుడు సంతోషించడం, దశమ భాగం కట్టగట్టి తీసుకొచ్చి దానికి 5% కలిపేసి ఇచ్చిన దేవుడు సంతోషించడం, సంవత్సరానికి 3 సార్లు పండగ ఆచరించి ఒట్టి చేతులతో కాదు పళ్ళు పలహారాలు తీసుకెళ్లిన దేవుడు సంతోషించ, చితిసారకపు మానుతో చేసిన సరళ వృక్షపు మానుతో చేసిన వాయిద్యాలు వాయించిన దేవుడు సంతోషించేవాడు. ఆయనకి ఏం కావాలి? న్యాయంగా బ్రతికేవారు ఆరాధించడానికి రా. పొరపాట్లు చేయని మానవుల భూమి మీద ఎవరు? ఈవెన్ మనతో సహా, నాతో సహా, మీతో సహా. అయితే పొరపాట్లు ఏం చేయాలి? సరి చేసుకో, లేక ఆరాధన. దేవుడికి కావలసింది ఆరాధించే విస్తారమైన మనుషులు కాదు, న్యాయంగా నడుచుకునే ఒక కుటుంబం కావాలి. అలాంటి కుటుంబాలు 4 కుటుంబాలు ఉంటాయి చాలు. వచ్చేసారు విపరీతమైన జనం, ప్రజలు తక్కువ లేరు, లక్షల మంది ప్రజలు, వాయిద్యాలు, చప్పట్లు, దశమ భాగాలు, పండగలు, బలులు మొత్తం తెచ్చేశారు. కానీ దేవుడు ఏమన్నాడు? ఆపే. మరి రాకండి మీరు అనేసాడు. ఒక్కటే కారణం ఏంటంటే మీలో ఏమి లేదు, న్యాయం లేదు. తర్వాత కనికరము, తగ్గింపు అనేది మనం నేర్చుకుంటాం. కాబట్టి ఇప్పుడు మనం ఆరాధించే మనుషుల మీద ఎలా ఉండాలి? న్యాయంగా ఉండాలి. అన్యాయస్తులు ఆరాధించడానికి యథార్థమైన ఆరాధనకు సంబంధించిన మ్యాటర్. అంటే ఏ విషయంలో నేను అన్యాయం చేస్తున్నానంటే ప్రతిదానికి తక్కిడి పట్టుకోవాల్సిన అవసరం లేదు. తక్కిడి కంటే గొప్పది నీ లోపల ఉన్న అతన్ని ఆయన అడగండి, మనస్సాక్షి చెప్పేస్తాను. నేను ఇప్పుడు తప్పు చేశాను, నా సంగతి మీకు తెలుసు కదా అంటే మొహమ్మద్ అంటే ఏమనేస్తారు? అబ్బాయి మీరు వైద్యులు అని, మీరు సూపర్ అనేస్తారా లేదా? నేను సూపరు పరిమాణంలో మీ ముఖాన్ని మిమ్మల్ని అడిగితే మీరు చెప్పలేరు. ఎవరిని అడగాలి? నాకు ముళ్ళు ఉంటుంది. నేను ఆరాధించేవాడిని అయితే ఆ ముళ్ళు స్ట్రైట్గా ఉందా, అది బెండ్ అవుతుందో చూసుకొని వచ్చి నేను దేవుని సన్నిధిలో వెళ్ళాను. అలాంటి ప్రజలు ఇశ్రాయేలీయులు కాదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? మరి రాకండి, మరి తేకండి, మరి వేయకండి, మరి పట్టకండి, మరి చేయకండి అని చెప్పి ఈ 5 బ్యాన్ చేసేసి మరొక 5 స్థాపించాడు. ఆ 5 ఇప్పుడు క్రీస్తు సంఘంలో జరుగుతుంది. అవి ఏంటో వరుస మీద ఒకటిగా నేర్చుకుందాం. ఆరాధించవలసిన వారికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటి? న్యాయముగా నడుచుకోవాలి. న్యాయంగా నడుచుకోవడం అంటే రావంటే ఒక అమ్మాయి వెళ్ళిపోతుంది, అవునా? సేమ్ అలాంటి అమ్మాయి మీ ఇంట్లోనే ఉంది లేదా? అప్పుడేమనుకోవాలి? నా చెల్లు లాంటిదే. అది న్యాయం. అర్థమైందా? హలో మిస్టర్, రావంటే ఎవరో వెళ్ళిపోతున్నారు. ఎలాంటి వారు అనుకోవాలి? మా ఇంట్లోనే ఇలాంటి ఉన్నారు. మా చెల్లి ఇలా ఉంది, మా అక్క ఇలా ఉంది, మా అమ్మలాడిదాయి, మా అక్కలాడిదాయి. అది న్యాయం అన్నమాట. అలాగ ఉంటే లోకం ఎలా ఉంటుంది? సమాజం ఎలా ఉంటుంది? సంఘం ఎలా ఉంటుంది? ఎక్కడైనా పొరపాట్లు జరుగుతాయా? ఆ న్యాయాన్ని కోరేవాడు దేవుడు. చట్టాలు ఎన్నున్నా సరే, న్యాయస్థానాలు ఎన్నున్నా సరే అప్పటికప్పుడు ఫైన్లు కట్టేసి తాత్కాలికంగా అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తున్నారు. కానీ తిరిగి మారు మనసు అనేది ఎవరిలోనూ. అన్యాయస్తులు ఆరాధించడానికి అయితే కొంతమంది సంఘాల్లో కూడా తాగుబోతులు, ఖైదీలు వేసిన వాళ్ళు, సినిమాలు చూసిన వాళ్ళు, సీరియల్ చూసిన వాళ్ళు, సంఘాల్లో కూడా ఈ వ్యసన పనులు ఉన్నారా లేదా? ఉన్నారు. అది న్యాయం కాదు. మీకు మీరు ఆలోచించుకోండి. నేనెవరిని నువ్వెలాంటి అని చెప్పి హక్కు నాకు నేను ఆయన పరిచారకుడు పనిచేసి వెళ్ళిపోతాను. నేను మనం అందరం కలిసి ఆరాధించాలంటే ఎలాంటి వారు ఉండాలి? మీరు ఆలోచించుకోండి. దేవుడైతే యాక్సెప్ట్ చేయడు. ఆయన మొహమాటము, పక్షపాతము. ఇశ్రాయేలీయులే గెటౌట్ అనేసాడు. మనం ఎంత మనం అందరికీ